అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో కపిలావతారము గుణ వివరణములో 529 నుంచి 543 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. ఆనందః తైత్తరీయోపనిషత్ ఆనంద వర్ణనలో వివరించబడిన గొప్ప ఆనందము కలవాడు. ప్రపంచంలో ఒక మానవుడికి ఎలా అయితే అత్యధికమైన ఆనందం వస్తుందో లెక్క కట్టి భగవంతుని ఆనందం దానికి ఎన్ని రెట్లో చెప్పబోయి తన వల్ల కాదని విరమించింది వేదంలోని ఆనందవల్లి అనే తైత్తరీయ ఉపనిషత్తు. నందనః ఆ ఆనందమును ముక్తి దశలో చేతనులకి ఇచ్చి ఆనందింపచేయువాడు. నందః ఇట్టి భక్తులచే సమృద్ధుడు. సత్యధర్మ సత్యమైన వ్యాపారము కలవాడు. త్రివిక్రమః త్రి అంటే 3 వేదములట, వాటి అన్నిటి యందు వ్యాపించి ఉండుటచే త్రివిక్రముడు. మహర్షి ఋషి అంటే దర్శనము పొందినవాడు, ఈ 3 వేదములను ప్రత్యక్షముగా దర్శించువాడు. కపిలాచార్య కపిల వర్ణము గలవాడగు ఆచార్యుడు అంటే తత్వప్రవచనము చేయువాడు. కృతజ్ఞ సగరపుత్రులకై అంశుమంతుడు ప్రార్థించగా ఆ ప్రార్థననే తలచినవాడు, సగరుల అపరాధములను తలవనివాడు. మేదినీపతి భూమిని కపిల రూపంతో ధరించి ఉండువాడు. ఇక్కడ మరలా వరాహ అవతారమునకు వెళ్తున్నాము. త్రిపదః చిత్తు అచిత్తు ఈశ్వరుడు అను 3 జ్ఞానములు కలవాడు. అకార ఉకార మకారములను 3 పదములు కలవాడు, అదే ఔంకారము. వరాహ రూపంలో 3 మూపురములు కలవాడు. ఇలా 3 విధాలుగా చెప్పుకోవచ్చు ఈ నామాన్ని. త్రిదశాధ్యక్ష వరాహ రూపమున ప్రళయాపదలో బ్రహ్మాదులకు అధ్యక్షుడిగా ఉండువాడు. మహాశృంగ సాటిలేని పెద్ద కోరలు కలవాడు. కృతాంత కృత్ యముని వంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు. మహావరాహ సాటిలేని గొప్ప వరాహమూర్తి. గోవింద నష్టపోయిన భూమిని వరాహరూపిగా తిరిగి పొందినవాడు. ఇంతటితో కపిలావతారము గుణ వివరణములో నామముల అర్థములు పూర్తయినవి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.